అందరికీ నమస్కారం. నిన్న దళిత సంఘాలు ముఖ్యంగా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ నాయకులైతే అంబటి రాంబాబు దిష్టి బొమ్మలను అయితే దహనం చేశారు. దీనికి ఒక రీజన్ ఉంది. సో ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వంగలపూడి అనిత ఎవరైతే ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో ఆవిడ కులం పేరుతో దూషిస్తూ ఆవిడ రాజీనామా చేయాలి అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడటాన్ని ఆ సామాజిక వర్గం సీరియస్ గా తీసుకుంది. వాస్తవానికి ఈ ఘటన జరిగి 2 రోజులైతే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు అంబటి రాంబాబు దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. వాస్తవానికి అంబటి రాంబాబు అంటే ఆయన కొద్దిగా మామూలుగానే వివాదాస్పదం, ఆయన నోటి దురుసు ఎక్కువ, కాకపోతే ఆయన అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆయన ఎన్ని మాట్లాడినా కానీ ఒకే సామాజిక వర్గం కాబట్టి సరే సర్దుకుపోతారు. కానీ హిందూ వర్గాల మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక కులాన్ని విమర్శించే విధంగా కానీ లేదా కులాన్ని కించపరిచే విధంగా కానీ అగౌరవపరిచే విధంగా కానీ మనం ఏదైనా నోరు జారితే ఖచ్చితంగా తప్పే. కాకపోతే నిన్న అంబటి రాంబాబు ఏమంటాడు, నేనేం కించపరచలేదు, నేను రాజీనామా చేయమని మాత్రమే అడిగా, పొలిటికల్ విమర్శలు మాత్రమే చేశా, నేను ఒకవేళ తప్పు చేశాను అని భావిస్తే మందకృష్ణ మాదికి సమాధానం చెప్తాను తప్ప నేను అనితకు మాత్రం ససేమిరా క్షమాపణ చెప్పనన్నాడు. ఒక రకంగా ఏంటంటే తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఒక పక్కేమో ఎంఆర్పిఎస్ నాయకులు ఏమంటారు, ఒకవేళ నిజంగా అంబటి రాంబాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో మా సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి పడవు, మేము రాజకీయాలకు అతీతంగా అంబటి రాంబాబుని డిమాండ్ చేస్తున్నాం. ఆయన అనిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఒక మహిళ మీద అలాగే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం, ఎటకారంగా మాట్లాడటం, రాజీనామా చేయాలని చెప్పి ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మా సామాజిక వర్గం మీద కక్షగట్టి చేస్తున్నటువంటి దాడిలాగా మాకు కనపడుతుందని చెప్పి నిన్న ఎవరైతే ఎంఆర్పిఎస్ నాయకులు ఈ ధర్నాల్లో పాల్గొన్నారో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనంలో వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఎప్పుడైతే అంటే డ్యామేజ్ పెద్దదవుద్దని అంబటి రాంబాబు అర్థం చేసుకున్నట్టున్నాడు. ఉదయం ఎంఆర్పిఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దహనం చేశారు. స్వయంగా వాళ్ళే చెప్తున్నారు, మందకృష్ణ మాదిగ ఆదేశాల ప్రకారమే మేము దీన్ని చేశామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇది డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని భావించినటువంటి అంబటి రాంబాబు ఏం చేసినట్టు తెలుసా, అదే సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ వరుసగా కూర్చోబెట్టుకుని మాట్లాడాడు. ఆయన కూడా చెప్పాడు, మీకు తెలుసు కదా వీళ్ళందరూ అదే సామాజిక వర్గం వాళ్ళు, నేను వాళ్ళ మధ్య కూర్చొని మాట్లాడతాను అంటే ఒక సామాజిక వర్గం మీద విమర్శలు చేసి అదే సామాజిక వర్గం మధ్యలో కూర్చుని నేనేమి చేయలేదు, నాది తప్పు లేదు అంటే ఒప్పు అయిపోతుందా అనేది నాకు అర్థం కాల. వాళ్ళు నిజంగా సరే ఆయన మాట్లాడా లేదా అనేది వీడియోని బట్టి తెలుస్తుంది. సరే ఎవరు ఎలా అర్థం చేసుకునేది అలా అర్థం చేసుకుంటారు. బట్ ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేని ఎంఆర్పిఎస్ నాయకులు చేసినటువంటి డిమాండ్ ఇది. అదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది అనుకుంటే ఇవన్నీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామాలి అని చెప్పి మనం కొట్టుపడేద్దాం. కానీ ఇక్కడ ఇప్పుడు నొచ్చుకునేది ఎవరు, ఎంఆర్పిఎస్ నాయకులు. మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ మంత్రిగా ఉంటే ఆవిడ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఆవిడ కులాన్ని తక్కువ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనేది ఎంఆర్పిఎస్ నాయకులు చెప్తున్నారు. నేను అంబటి రాంబాబు కూడా ఏమన్నాడు అంటే, నేను క్షమాపణ అయితే చెప్పను, నేను తప్పు చేయలేదు, నేనేమి కావాలని మాట్లాడలేదు, అనితకి నాకు ప్రత్యేకంగా పర్సనల్ గొడవలు ఏమి లేవు, చంద్రబాబు నాయుడికి నాకు ప్రత్యేకంగా పర్సనల్ గొడవలు ఏమీ లేవు, రాజకీయ విమర్శల్లో భాగంగా మాట్లాడాను తప్ప నేను వ్యక్తిగతంగా ఆవిడ్ని విమర్శించలేదు, ఆవిడ కులాన్ని విమర్శించలేదు, సో నేను నా మాటకి కట్టుబడి ఉన్నా అని నిన్న అంబటి రాంబాబు చెప్పాడు. ఆ వీడియో క్లిప్ కూడా ఒకసారి చూడండి. నాకేమి అనిత గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు, రాజకీయం అనకూడని మాటలు ఏమీ లేదు, రాజకీయంగా ఉండే మాటలే నేను మాట్లాడాను. దానికి ఎంఆర్పిఎస్ మా కులాన్ని దూషించారు, ఎక్కడ చూసుకోండి, 100 సార్లు చూసుకోండి. మాదిగలందరినీ నేను తిట్టేసినట్టు, మాదిగలందరినీ నేను దూషించినట్లు మాట్లాడటం ఏమంత ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. సో చూశారు కదా, చాలా స్పష్టంగా అంబటి రాంబాబు ఏమంటాడు, నేను తప్పు చేయలేదు, నేను క్షమాపణ చెప్పను. నిజంగా నువ్వు తప్పు చేయకపోయి ఉండుంటే ఉలిక్కిపడి వెంటనే 2 గంటల వ్యవధిలో ఎంఆర్పిఎస్ నాయకులు ఉదయం ధర్నా చేస్తే నువ్వు మధ్యాహ్నానికే ప్రెస్ మీట్ ఎలా పెట్టావు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఉలిక్కి పడలేదు, నువ్వు ఎందుకు ఉలిక్కి పడ్డావంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రం దాల్చుతుందేమోననే ఉద్దేశంతో అంబటి రాంబాబు ఉలిక్కి పడ్డాడు. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేయకపోతే నువ్వు చెప్పొచ్చు కదా, ఒకవేళ నేను ఏదన్నా పొరపాటున తెలుసో తెలియక ఒక మాట జారి ఉంటే లేదా మీరు తప్పుగా ఏదైనా అర్థం చేసుకుని ఉంటే దానికి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి అంబటి రాంబాబు చెప్పొచ్చు. కానీ ఆయన మాత్రం అనితకు క్షమాపణ చెప్పడానికి ఆయన ఒప్పుకోలే. నేను అనితకు ససేమిరా క్షమాపణ చెప్పను అని చెప్పడమే కాకుండా అవసరమైతే మందకృష్ణ మాదిక్కి చెప్తాడంట.
ఆ సామాజిక వర్గం ఏదైనా బాధపడింది, ఆ సామాజిక వర్గానికి ఏదైనా నేను ఏదైనా అన్నాను అని చెప్పి ఆ సామాజిక వర్గానికి కించపరిచే విధంగా నేనే అన్నాను అని మందకృష్ణ మాదిగ భావిస్తే నేను ఆ సామాజిక వర్గానికి మందకృష్ణ మాదిగకు క్షమాపణ చెప్తాను తప్ప అనితకు మాత్రం క్షమాపణ చెప్పను అంటున్నాడు. అదేం వింత లాజిక్ నాకు అర్థం కాల. ఒకవేళ మీరు ఏదైనా బాధపడితే మీ సామాజిక వర్గానికి చెప్తాను తప్ప అనితకి చెప్పనంటే అనిత కూడా అదే సామాజిక వర్గం కదా, అనిత కూడా అదే. అసలు మీరు ఉలిక్కిపడి ప్రెస్ మీట్ పెట్టారంటేనే దాని అర్థం ఏంటి? సో ఇది తీవ్రంగా దోల్చుతుంది, రేపొద్దున వైసీపీ ఓట్లకు గండి కొడుతుందనే ఒక భయంతోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఓకే రైట్, ఒకవేళ మీరు అన్నారో అనలేదో పక్కన పెట్టి, సరే మీరు మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు అంటున్నారు కాబట్టి ఒకవేళ నేను తెలియక ఏదన్నా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నాను అంటే ఆ ప్రెస్ మీట్లో అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోయేది. కానీ అనితకు మాత్రం క్షమాపణ చెప్పడంట, కానీ మందకృష్ణ నాయక్కి ఆ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్తాడంట. అదే మింత లాజిక్ నాకు అర్థం కాల. హోమ్ మినిస్టర్ అనిత వెనకాల ఎందుకు నిలబడ్డారు వీళ్ళందరూ కూడా? తమ సామాజిక వర్గం కాబట్టే కదా నిలబడ్డారు. నువ్వు క్షమాపణ చెప్పి అనితకి క్షమాపణ చెప్తే వాళ్ళందరికీ క్షమాపణ చెప్పినట్టే కదా, కానీ అనితకి మాత్రం చెప్పడంట, కావాలంటే వీళ్ళకి మాత్రం క్షమాపణ చెప్తాడంట. అదే ఎక్కడ వింత లాజిక్ నాకు అర్థం కాల. మీరు ఏనండి కావాలంటే అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. కానీ కృష్ణమాదిగ గారిని అడుగుతా ఉన్నా, నేనన్న మాటలు మా మాదిగ కుల గౌరవాన్ని తీసినయి అని మీరు ఒక మాట చెప్పండి, ఆమెకు చెప్పండి, మీకు క్షమాపణ చెప్తాను నేను. మీరు ఫీల్ అయితే, అది నిజమైతే కృష్ణమాదిగ గారి దగ్గరకు వచ్చి చెప్పమన్నా చెప్తా, పత్రికా ముఖ్యంగా చెప్పమన్నా చెప్తా. చూశారు కదా, ఒకవేళ వాళ్ళు ఏదైనా బాధపడితే మందకృష్ణ మాదికి చెప్తాడంట, వాళ్ళ సామాజిక వర్గాన్ని చెప్తాడంట. పైగా మందకృష్ణ మాదిగ అంటే నాకు చాలా అభిమానం, ఆయన ఉద్యమదారుడు, ముద్రగడ్డ పద్మనాభం ఎలాంటి ఉద్యమకారుడో ఆయన అలాంటి వాడు, హక్కుల సాధన కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, నేను అనేక సందర్భాల్లో మందకృష్ణ మాదిగను నేను పొగిడా అని మళ్ళీ ఒక పక్క నుంచి కవర్ డ్రైవ్. మందకృష్ణ మాదిగ అంటే నాకు అభిమానం ఉంది, కావాలంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తా, ఆయన కావాలనుకుంటే ఆయన బాధపడి ఉంటే నేనే వెళ్ళి చెప్తా, అంటే సోషల్ మీడియా అంటే ఇలా మీడియా ముఖంగా చెప్పమంటే మీడియా ముఖంగా చెప్తా, పర్సనల్గా వచ్చి చెప్పమంటే పర్సనల్గా వచ్చి చెప్తా. అనితకి మాత్రం క్షమాపణ చెప్పను. మళ్ళీ అన్నీ అంబటి రాంబాబు మాటలే, మాకేమీ పొలిటికల్ విభేదాలు లేవంటాడు, పర్సనల్ గొడవలు ఏమీ లేవంటాడు, మీరు ఏదన్నా బాధపడితే మీకు క్షమాపణ చెప్తాను కానీ అనితకి క్షమాపణ చెప్పని అంటాడు. సో ఈ కాంట్రవర్సీయే ఇప్పుడు కొంచెం పెద్దగా ముదిరేటట్టు కనపడుతుంది. ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో ఆ సామాజిక వర్గం ఉందో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఏమనంటే ఒకవేళ నిజంగానే ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి జరిగిన ఘటనకు అంబటి రాంబాబుతో క్షమాపణ చెప్పించకపోతే రాబోయే ఎన్నికల్లో మా సామాజిక వర్గ ఓట్లు వైసీపీకి పడవు, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి నాయకులు కూడా చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను వెనక్కి తీయించే విషయంలో, క్షమాపణ చెప్పించే విషయంలో మీరు గాని పాత్ర గాని పోషించకుండా మరి ఆయన దగ్గర వెనక్కి తీసుకునే విధంగా వ్యాఖ్యలను చేయకపోతే ఖచ్చితంగా వైసీపీ పార్టీని మాదిగ పల్లెకి ఆంధ్రప్రదేశ్ లో రానివని చెప్పని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. చూశారు కదా. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు దిష్టి బొమ్మలను కూడా దహనం చేశారు. ఒక రకంగా ఇది కొంచెం పెద్ద కార్యక్రమంగానే తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి క్లిప్ కూడా ఉంది, ఒకసారి చూడండి. అంటే ఆ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో మనోభావాలు దెబ్బతిన్నాయని భావించింది కాబట్టి ఈ రోజు హోమ్ మినిస్టర్ వెనకాల వాళ్ళు నిలబడ్డారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ తమ సామాజిక వర్గం హోమ్ మినిస్టర్ మీద వ్యాఖ్యలు చేసి ఆ కులాన్ని ఏదైనా కించపరిచే విధంగా మాట్లాడితే ఎంటైర్ మా కులాన్ని కించపరచడమేనన్నట్లుగా నిన్న ఎంఆర్పిఎస్ నాయకులు అయితే చెప్పారు. సో మీరు ఎలా చూస్తున్నారు? అంబటి రాంబాబు నేను క్షమాపణ చెప్పను అనడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.